రైట్. ఇక్కడ ఏం కనబడుతుంది? ఈటెల చెప్పింది తప్పే, ఈటెల చెప్పింది తప్పే. బీజేపీలో కాళేశ్వరం చిచ్చు, ఈటెల బండి మధ్య మాటల యుద్ధం. మేము ఊసరవెల్లి టైప్ కాదు, ఈటెల అభిప్రాయానికి పూర్తి భిన్నం. బీజేపీది ఎప్పుడైనా ఒకటే స్టాండ్, ఎవరైనా పార్టీ స్టాండ్ మాట్లాడాల్సిందే. కాళేశ్వరంలో కేసీఆర్ భారీ దోపిడీ, క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం అంతా ఉత్తదే. కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్పై సిబిఐ విచారణ, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు అంటూ వార్త హైలైట్గా అనిపిస్తుంది. ఇక రాష్ట్ర బీజేపీలో కాళేశ్వరం ప్రాజెక్టు చిచ్చు పెడుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. కాళేశ్వరం కమిషన్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో బీజేపీలో నేతల ప్రాజెక్టుపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరై పలు కీలక అంశాలకు సంబంధించిన సమాచారాన్ని కమిషన్కు తెలియజేశారు. అయితే ఈటెల రాజేందర్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఆదివారం నాడు కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కీలక విషయాలపై తమ పార్టీ స్టాండ్ ఒకటేనని తెలిపారు. పార్టీ అధ్యక్షుడు అయితేనో కేంద్ర మంత్రిగా ఉంటేనో మా స్టాండ్ మారదని కుండబద్దలు కొట్టారు. బీజేపీలో ఉంటే బీజేపీ స్టాండే మాట్లాడాలి, కానీ వ్యక్తిగతం అంటూ ఏమీ ఉండదంటూ అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంలో అయిందని, భారీ దోపిడీ జరిగిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈటెల రాజేందర్ అభిప్రాయానికి మేము పూర్తి భిన్నమని బండి సంజయ్ పేర్కొన్నారు. కాళేశ్వరంపై క్యాబినెట్లో కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారంటే ఎవరు నమ్మరని తెలిపారు. అంటే ఈ ముచ్చట మీకు మొత్తం అర్థంగా అయి ఉండొచ్చు, ఈ వార్తా సారాంశం మీకు అర్థమై ఉండొచ్చు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక అంశం ఏదైనా ఉందా అంటే అది కాళేశ్వరమే. 1,20 కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం కడితే కట్టిన ఏడాది రెండేళ్లకే ఓ తాన బొంగలు వచ్చినాయి, ఓ తాన పరలవాసినాయి, ఓ తాన పిల్లలు గుంగిపోయినాయి. మరి ఇదంతా ఎందుకు జరిగిందని ఒక కమిషన్ వేసి రాష్ట్ర ప్రభుత్వం ఆ కమిషన్ ద్వారా దాదాపు 115 మందిని విచారించింది, కేసీఆర్తో సహా. ఈ 115 మందిలో అందరూ కేసీఆర్ వైపే ఏలు చూపించారు, కానీ ఈటెల రాజేందరు కేసీఆర్ వైపు చూపించలే. తప్పు కేసీఆర్ది కాదని చెప్పిండు. క్యాబినెట్ ఆమోదంతో మరి కాళేశ్వరం నిర్మాణం జరిగింది, దాని బడ్జెట్ పెరిగిందని చెప్పిండు, కానీ ఇది తప్పంతా కేసీఆర్ది హరీష్ రావు అని చెప్పలే. అంతకుముందు బీజేపీ వాళ్ళు ఏమన్నారు? బీఆర్ఎస్కు కాళేశ్వరం ఒక ఏటీఎం లెక్క అయిందని చెప్పి మోదీ వచ్చినా, అమిత్ షా వచ్చినా, బండి సంజయ్ అయినా, కిషన్ రెడ్డి అయినా ఇక రోజు అదే స్పీచ్, అదే వ్యాఖ్యలు. మరి ఇప్పుడు ఈటెల రాజేందర్ ఏ పార్టీలో ఉన్నాడంటే బీజేపీ పార్టీలో ఉన్నాడు. మరి గతంలో ఏ పార్టీలో ఉన్నాడంటే బీఆర్ఎస్లో ఉన్నాడు. మరి గతంలో బీఆర్ఎస్లో కాళేశ్వరం నిర్మాణం అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. మరి ఇప్పుడు బీజేపీలో ఉన్నప్పుడు ఆయన స్టాండు ఏ రకమైనటువంటి స్టాండ్ ఉండాలి? బీజేపీ పార్టీ లైన్ స్టాండ్ ఉండాలా, లేకపోతే గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన స్టాండ్ ఉండాలా? ఇటు అసలు మినిట్స్లో క్యాబినెట్ ఆమోదం పొందినట్టుగా లేదు కాళేశ్వరం అని మినిట్స్లో ఉందని ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. మరి మాజీ మంత్రి ఏమో ఈటెల రాజేందర్ గతంలో క్యాబినెట్ ఆమోదం పొందిందని చెప్తాడు. ఇక్కడ బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏమో అసలు కేసీఆర్ క్యాబినెట్ ఆమోదం తీసుకోలేడు, తీసుకునే వ్యక్తి కాడని చెప్పేసి బండి సంజయ్ చెప్తాడు. అంటే ద్వంద్వ వైఖరి, ఒకటే పార్టీలో ద్వంద్వ వైఖరి. బండి సంజయ్ ఏమంటాడు? కేంద్ర మంత్రి అయినా లేకపోతే రాష్ట్ర అధ్యక్షుడైనా ఎవరైనా ఏ పదవిలో ఉన్నా కూడా మేము పార్టీ లైన్లో నడుచుకుంటాం తప్ప పార్టీ లైన్ను దాటి పక్కకు పోదామంటున్నాడు, పక్కకు పోమంటున్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఈటెలకు సూటి పెట్టిండు బండి సంజయ్ క్లియర్ తెలుస్తున్నది. ఎందుకు మరి ఈటెల ద్వంద్వ వైఖరిగా మరి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తున్న అర్థమవుతుంది అనేది బండి సంజయ్ స్టేట్మెంట్ లెక్క తెలుస్తున్నది. సో ఇప్పటికైనా ఈటెల నిజాన్ని నిర్భయంగా చెప్పాలని ఇటు కాంగ్రెస్ నాయకులు కావచ్చు, అటు బీజేపీ నాయకులు కావచ్చు, తెలంగాణ సామాజిక ప్రజలు కూడా కోరుతున్నారు. సో నిజంగానే క్యాబినెట్ ఆమోదం తీసుకున్నాడా తీసుకోలేదా? మరి ఒకవేళ తీసుకోకపోతే తీసుకొని మరి కాళేశ్వరం నిర్మాణం జరిగిందని ఈటెల ఎందుకు చెప్పాల్సి వచ్చింది? సో ఇవన్నీ అంశాలు కూడా కాళేశ్వరం కమిషన్ రోజు విచారిస్తూ ఉంది. విచారణ చివరి దశకు చేరుకున్న వేళ మరి కాళేశ్వరం తెలంగాణ బీజేపీ నాయకుల్లో పార్టీలో చిచ్చు పెట్టినటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. వాస్తవమే. ఓవైపు రాజాసింగ్ వర్సెస్ కిషన్ రెడ్డి నడుస్తున్నది, ఓ దిక్కు ఈటెల వర్సెస్ బండి సంజయ్ నడుస్తున్నది, ఇంకో దిక్కు ఇంకో వ్యక్తి మధ్య చర్చ నడుస్తున్నది. సో గత కొన్ని రోజుల నుంచి నేను చెప్తున్నాం, బీజేపీ అంటే సిద్ధాంతం, బీజేపీ అంటే క్రమశిక్షణ, బీజేపీ అంటే ఒక బలమైనటువంటి నమ్మకం. అటువంటి బీజేపీ పార్టీని మెల్లమెల్లగా కొందరు కూడా దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఉమ్ము చేస్తున్నారు. నిజమైన నిఖార్స్ అయినటువంటి బీజేపీ కార్యకర్త ఇప్పటికి కూడా పోరాడాలి, ఎన్నికలు వస్తే గెలవాలి, బీజేపీ కాషాయ జెండాని ఎగరవేయాలని దృఢమైనటువంటి
సంకల్పంతో ఉన్నారు. రక్తం మరుగుతున్నది ఒక్కొక్కరు బీజేపీ కార్యకర్తలు. కానీ కొంతమంది అగ్రనాయకులు పాపం పార్టీని డ్యామేజ్ చేస్తూ, పార్టీని పలసం చేస్తూ, పక్క పార్టీలకు పలసన అవుతూ మరి కార్యకర్తల్ని ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి మాట వాస్తవమే. సో ఈ కాళేశ్వరం ఏడు దాకపోతో తెలియదు, కానీ ఇక్కడ కాళేశ్వరం మాత్రం పార్టీలో ఉన్నటువంటి నేతల మధ్య చిచ్చు పెట్టింది. మరి ఇప్పుడు ఈటెల చెప్పేది నమ్మాలా, లేకపోతే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చెప్పేది నమ్మాలని అర్థమవుతలేదు. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, మినిట్స్లో అసలు క్యాబినెట్ ఆమోదం పొందినట్టే లేదు కాళేశ్వరం అంటున్నాడు. కమిషన్ కూడా మరి ఆ మినిట్స్లో అందించాలంటే ఈ నెల చివరికి అంటే 31 లోపల ఆ మినిట్స్లో అందిస్తామని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇక్కడ ఈటెల రాజేందర్ ఏమో క్యాబినెట్ ఆమోదమైంది అంటున్నారు. సో ఏమీ అర్థం కానటువంటి సిచ్యువేషన్. కాబట్టి ఈటెల మాటలు నిజమా, రేవంత్ రెడ్డి మాటలు నిజమా అనేది మనకి ఈ నెల 31 వరకు వెయిట్ చేస్తే ఒక క్లారిటీ వస్తుంది.